హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్టీ చల్లవల్. మా ఆయన బెంగళూరుకి, మేము గాదరాడికి. ఇక్కడ ఈ ఉయ్యాలకైతే ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడు ఈ ఉయ్యాలు ఇలా ఉండదు. ప్రతి సంవత్సరం తాడిపట్టులతో ఆ ఉయ్యాలు అక్కడ అలా పెడతారు. నేను ఫస్ట్ దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ ఉయ్యాలు చూసి తాడిపట్టులతో తాడుతో భలే డిఫరెంట్గా ఉందనుకున్నాను. బట్ ఆ గ్రామంలో అయితే అమ్మవారు పూనుతారు కదా, ఎవరి మీద అయితే పూనారో అమ్మవారు వాళ్ళని అక్కడ తీసుకొచ్చి ఉయ్యాలు ఊగుతారంట. తర్వాత ఉన్న వాళ్ళు ఊగుతారు. అది ఎలా అరేంజ్ చేశారో మీరు కూడా చూడండి. మా కృతి ఎక్కడికైనా వెళ్దామంటే ఎంత కంగారు పడుతుందో, దాని ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా ఉండదు. మేమైతే పోలేరమ్మ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి మార్నింగ్ 11 అలా అయిపోయింది దర్శనం చేసుకోవడానికి. ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది, ఫుల్ లైటింగ్ గట్రా. మేమైతే ఇంక నైట్ ఉండం కదా అని చెప్పేసి మార్నింగ్ దర్శనం చేసుకున్నాం. దర్శనం అయితే దగ్గరికంటే చాలా బాగా జరిగింది. నైట్ రష్గా ఉంటుందేమో కానీ ఆ టైం అయితే చాలా ఫ్రీగా ఉంది. ఎవ్రీ ఇయర్ ఎన్ని ఆటంకాలు ఉన్నా కానీ అమ్మవారు అయితే ఆ యొక్క జాతర చాలా ఘనంగా చేయించుకుంటారంట. ఎందుకు అలా అన్నానంటే పరిస్థితులతో సంబంధం లేకుండా అమ్మవారు అయితే అంత ఘనంగా చేయించుకుంటారు. కరోనా సిచ్యువేషన్లో కూడా సరే రేపు లాక్డౌన్ పెడతారనగా ఈ రోజుతో జాతర కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి ఇప్పటికే అనుకుంటారు. సో బయట పరిస్థితులు ఎలాగున్నా సరే అమ్మవారు ఆ యొక్క జాతర అయితే ఘనంగా చేయించుకుంటారు. ఈ అమ్మవారు కూడా అయితే కోరుకొండ దగ్గరలో ఉన్న గాదరాడు గ్రామంలో అయితే వెలిసున్నారు. దర్శనం చేసుకున్నప్పుడు కొట్టుకుంటూ దర్శనం చేసుకోవడం కన్నా మనం అలా దగ్గరికి వెళ్ళి అమ్మవారి పాదాలను దర్శనం చేసుకుంటే ఆ ఫీలే వేరు కదా. అంత ఫ్రీగా దర్శనం చేసుకుంటే చాలా మనసుకి కొంచెం రిలాక్స్గా రిలీఫ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. Good.